తొలి టెస్ట్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా భారీ విజయంతో బదులు చెప్పింది. ఏకంగా 336 పరుగుల తేడాతో విక్టరీ కొట్టి సిరీస్ను సమం చేసింది. 72 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును 10 నిమిషాల వ్యవధిలోనే 2 వికెట్లు తీసి ఆకాశ్దీప్ కోలుకొని దెబ్బ కొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకర్లతో కష్టాల్లో పడగా కెప్టెన్ స్టోక్స్తో కలిసి జెమీ స్మిత్ 6వ వికెట్కు 70 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేస్తే తర్వాత స్టోక్స్ను సుందర్ అవుట్ చేయడంతో ఆ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది. తర్వాత జెమీ స్మిత్ బ్రైడెన్ కార్స్తో కలిసి పోరాటం చేయగా 8వ వికెట్గా జెమీ స్మిత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్రైడెన్ కార్స్ కాసేపు పోరాటం చేసినప్పటికీ చివరకు ఇంగ్లాండ్ జట్టు 271 పరుగులకైతే పరిమితమైంది. ఇక బర్మింగ్హామ్లో భారత జట్టు 336 పరుగుల తేడాతో తొలిసారిగా విక్టరీ అయితే కొట్టింది. ఇప్పటివరకు 1967 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత జట్టు బర్మింగ్హామ్లో విజయం సాధించలేకపోయింది. తొలిసారిగా భారత జట్టు భారీ విక్టరీతో ఎడ్జిబస్టన్లో బోని అయితే కొట్టింది. ఇక తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లతో సత్తా చాటిన ఆకాశ్దీప్ ఈ ఇన్నింగ్స్లో 2వ ఇన్నింగ్స్లో 6 వికెట్లతో సత్తా చాటి ఇంగ్లాండ్ గడ్డ పైన 10 వికెట్లు తీసిన 2వ బౌలర్ నిలిచాడు. గతంలో చేతన్ శర్మ మాత్రమే ఇంగ్లాండ్ గడ్డ పైన 10 వికెట్లు తీశాడు ఒక మ్యాచ్లో. ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఆకాశ్దీప్ ఇంగ్లాండ్ గడ్డ పైన 10 వికెట్లు తీసిన 2వ భారత బౌలర్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే భారత జట్టు బ్యాటింగ్లో అద్భుతంగా అయితే ఆడింది. అందరం చూసాం. కెప్టెన్ గిల్ తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, ఆ తర్వాత 2వ ఇన్నింగ్స్లో 161 పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత పంత్ కీలకమైన హాఫ్ సెంచరీ, అదేవిధంగా రవీంద్ర జడేజా 2 ఇన్నింగ్స్లో కీలకమైన హాఫ్ సెంచరీతో పాటు కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ, అదేవిధంగా యశస్వి జైస్వాల్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. అదేవిధంగా తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ కీలకమైన పాత్ర పోషించాడు. 6 వికెట్లతో రాణించడం జరిగింది. మొత్తంగా టీమిండియాలో అందరూ తలో చేయి వేసి తొలి టెస్ట్లో ఓటమి ఎదురైనప్పటికీ 2వ టెస్ట్లో అద్భుతంగా పుంజుకొని అద్భుతంగా అంటే అద్భుతంగా ఆడి సిరీస్ను అయితే సమం చేయడం జరిగింది. మొత్తంగా బర్మింగ్హామ్ వేదికగా జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియాలో ప్రతి ఒక్క ఆటగాడు కూడా తలకు చెయ్యి వేసి అద్భుతమైన విజయాన్ని అయితే టీమిండియాకు అందించడం జరిగింది.